అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 27వ అధ్యాయము. సులక్షణ మహారాజు కథ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను: జన్మ సంసారమును అను సముద్రమును దాటనక్కర్లేదని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణు రాజు కలవాడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి 9 భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరూ వానికి సామంతములై కపములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచ్చట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో అని ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేక మంది మహర్షులు కల నైమిషారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిషారణ్యమునకు వెళ్ళెను. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి: రాజా వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకు జన్మలో సంతానము కలగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడు ఆ మునులొక ఫలమును మంత్రించి రాజునకు ఇచ్చిరి. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 9 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికి ఎదురుగు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయాగృహమునందు ఉంచెను. స్నానము మున్నగున్నవి చేయవలనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తానొక్కతే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు ఏమీ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్ళకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నో ప్రయత్నములను చేసిరి. కానీ దైవబలమున అవి అన్నీ వ్యర్థములయ్యను. కానీ వారు చేసిన ప్రయత్నం వలన, గర్భపాతమునకు ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికి తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఒక పుత్రుని కని ఎడలు తెలియక పడియుండెను. గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండా మున్నగు వాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్సు తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమొకటిచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడ వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచట తిరుగాడుచున్న బాలుని చూసి ముచ్చటపడి ఇంటికి కొనిపోవలను అని తలచి ఆ బాలుడు ఎవరి సంతానము, అడవిలో ఎలా విడవబడెను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎచటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనయే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలిచెను. బాలుని ఇంటికి కొనిపోయెను. సవతులైన వాని 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలుని పెంచవలను అని పరస్పరము వివాదపడుచుండిరి. ఈ విధంగా 2 సంవత్సరములు గడిచెను. ఒకనాడు ఆ గృహస్థ ఇంట లేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడిచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని ఎంత వెతికినను కనిపించలేదు. అడవిలో విడవబడిన బాలుడేడ్చుచూ వింటి వలనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను. అచట పండుకొనెను. తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపదయు రాలేదు.
శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది. ఎవరూ లేని ఆ బాలుడు ఏడ్చుడు తప్ప మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో నుండి పశుపక్షాదులలోని జీవలక్షణములకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటికి వచ్చినవి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేలుకొల్పి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి పొందినప్పుడు మరొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వాని దుఃఖము ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతులు వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయకు జీవాత్మ మూలము ఒకచోట నుండి రేపు నుండి వచ్చినదే. అది ఏ దివ్యత్వము. కానీ విచిత్రమేమనగా బాలునకు తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకే సమాధానము తోచదు. ఇదే భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనసును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, మగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధంగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖములను మార్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పొదలో నుండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులను ఆతార్కితముగా చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలెను. తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని, ఉపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి కలిగెను. అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చరణ శక్తి కలిగినది. అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పొదలో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక్క బాలుడిని కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహం చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములను పొందవచ్చును, పాపములను పోగొట్టుకొనవచ్చును, భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలనని సేవకులను పంపి వెదికించెను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందు వలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టు బంధువులను ఎరగడు. కేవలం శ్రీహరి నామోచ్చరణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలగలేదు అనే విచారము వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగు వాణిని ప్రారంభించెను. మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుణ్ణి పూజాంతమున శ్రీహరి వారికి దివ్యదర్శనమును ఇచ్చెను. శుభమును కలిగించు బాహులలో బాలుణ్ణి కౌగులించుకొనెను. ఓ బాలక, నా భక్తుడవైన నీకు వరమునిత్తును, కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యము చిరకాలమును అనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకము. పుత్ర పౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడవక చేయుము. ఆ తర్వాత నా సన్నిధిని చేరమని పలికెను. అచటనున్న సునందుడు వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను. సపరివారముగా అంతర్ధానమందెను. సునందుడను రాజకుమారుని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతము, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తర్వాత వానిని తన విశాల సామ్రాజ్యముకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమున స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి.
సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధాకర్మలను ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడునూ మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనుములతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడవక ఆచరింపవలయను. జహ్నుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడవక ఆచరింపవలయను. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమును ఉండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును, సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నుమద మహర్షి చెప్పెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.